నమస్కారం, వెల్కమ్ టు ఏషియన్ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూనే మరో ప్రక్క ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం విరివిగా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ అన్నారు. సోమవారం బల్లికురవ మండలం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి రవికుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి చిన్న చిన్న సమస్యలు అధికారుల సమక్షంలో స్పాట్ లో పరిష్కరించారు. మంత్రి రవికుమార్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పాలనలో పారదర్శకత వహిస్తూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. కంపల్సరీగా వర్క్ చేపిస్తాను. ఎంఆర్ఓ గారేనా? సరేనా? ఎంతమందికి ఇచ్చాం? అడుగులకి ఎవరికైనా మిస్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత లేదు. ఏదైనా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా సరే ఎమ్మటే ఆర్డీఓ గారిని పిలిపించుకొని ఆర్డీఓ గారికి చెప్పి ఎక్కడ క్లియర్ చేయాలో క్లియర్ చేసుకొని చిన్న చిన్న ఆధార్ కరెక్ట్ అదే చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నా తీస్తూ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే 40% లెస్ చేసి పనులు చేయకుండా మళ్ళీ డబ్బులు బాగాలేకపోయినా సరే ఫిల్టర్లు పట్టు ఇందులో చేపిస్తాను. ఫిల్టర్ పెట్టి కానీ అన్ని చేపించి వర్క్ చేపిస్తాను. కంపల్సరీగా వర్క్ చేపిస్తాను. అరువులు ఉన్నారు మండలంలో, ఎంతమంది అరువులు ఉన్నారు? ఇంకా మనం మనకు అనుభవం అనుకున్నట్టు వస్తుందా? కాగితం మీద రాసి ఇచ్చేసాను. ఇప్పుడే కలెక్టర్ గారికి పంపిస్తాను. ఒక 4 రోజులు 5 రోజులు అదే చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నా తీస్తూ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే 40% లెస్ చేసి పనులు చేయకుండా మళ్ళీ డబ్బులు టోల్ ఫ్రీకి తీసుకున్నాయి. అంటే టోల్ ఫ్రీకి అందరూ వెళ్ళపో. మీ కింద ఎవరు చూస్తున్నారు? మీ కింద ఎవరు చూస్తున్నారు? ఊర్లో గ్యాస్ అవన్నీ ఎవరు చూస్తున్నారు? బీఆర్ఓలు అందరూ ఉన్నారు. ఇప్పుడు పెన్షన్లు కొత్త పెన్షన్లు ఎప్పుడైనా పెన్షన్లు కొత్త ఇచ్చేటప్పటికి పెన్షన్స్ అన్నీ కూడా లబ్ధిదారులకు పెన్షన్ అన్ని తీసుకొని మొత్తం చెక్ చేసుకుని మొత్తం నేను ఇది ఒకసారి డిస్కస్ రాస్తున్నాను. ఇది ఒకసారి ఎస్సీ తోటి ఆల్రెడీ పొలాలు సంక్రాంతి కాంతుల సంధ్యా దీపం శుద్ధం శుద్ధం శుద్ధానికి సిద్ధం ఈనాడే తొలగిద్దాం జగాన మిగిలిన చీకటి మొత్తం శుద్ధం శుద్ధం ఓ శుద్ధానికి సిద్ధం ఒక మంచి పని తలకెత్తుకుని గగనాలతో తలపడదాం ఇది వంచితుల తలరాతలకు చిరునవ్వులు చూపెడదాం మన సాయం మనమే మన సైన్యం మనమే వెలుపొందేటప్పుడు పోరాడే గుణమే తడిమారిన చంపలు. బల్లికురవ మండలం ఎస్ఎల్-గుడిపాడు గిరిజన కాలనీ వాసులకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం బల్లికురవ మండలం తహసీల్దార్ కార్యాలయం నందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ముందుగా వారి డిమాండ్స్ పై నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ గ్రీవెన్స్ లో ఉండగా బయటికి వచ్చిన నేపథ్యంలో కాలనీ వాసులు మంత్రిని కలిసి వారి సమస్యలు చెప్పుకున్నారు. తక్షణమే స్పందించిన మంత్రి ఆర్డీఓ ఎంఆర్ఓని పిలిపించి తక్షణమే వెళ్లి గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. గిరిజన కాలనీలో ఉండే ప్రజలు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని,
వారికి కేటాయించిన స్థలాలు ఎక్కడికి పోదని అధికారులు వచ్చి చూసి అందరికీ న్యాయం చేస్తారని మంత్రి రవికుమార్ హామీ ఇచ్చారు. మన స్థలాలు ఇచ్చాము, రోడ్డు వేసాము, అన్ని చేసాము. తీసేయమన్నారు. అది మీరు కానీ ఎవరు కొట్టుకోవద్దు, డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ మీరు కానీ ఎవరైనా కొట్టుకోవద్దు. స్పందించాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేస్తారంటే సెటిల్మెంట్ చేసేప్పుడు 70 సెంట్లు ఇచ్చాము. అదేందనేది అదేం చేయాలో సెటిల్మెంట్ చేసేసి ఏం చేయాలో చూడండి. ఏం కలిగించాలి, ఏమన్నా ప్రాబ్లం వస్తే నువ్వు ఏమంటే నువ్వు ఉన్నావు కదా, ఏమంటే మన సీన్ తోటి మన అడియో నీకు అందుబాటులో పోయి మన సీన్ నువ్వు కూడా మీరు టచ్లో ఉండండి. ఏం చేస్తే మీరు భయపడాల్సిన అవసరం. బల్లికుర్ర మండలం ఇష్టలగుడిపాడు గ్రామానికి చెందినటువంటి ఎస్టీ యానాది కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఊరికి దూరంగా ఒక 3 కిలోమీటర్లు దూరంగా ఒకే ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాన్ని ఈరోజు ఎన్ఆర్ఐ ఈ భూమి నాది అని చెప్పేసి కోర్టులో వేసి కోర్టు ద్వారాగా ఈ భూమి నాది ఖాళీ చేయమని చెప్పేసి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి పట్టాలు ఉన్నాయి, పట్టాలున్నా పక్కా గృహాలు నిర్మించుకొని 35 సంవత్సరాలు నివాసం ఉంటున్నటువంటి ఎస్టీల్ని, దూరంగా ఉంటున్నటువంటి ఎస్టీల్ని ఉన్నా నీడ కూడా లేకుండా వాళ్ళని ఈరోజు ఆ భూమి కూడా నాది అని చెప్పేసి నోటీసులు కోర్టు ద్వారాగా సమాచారం ఇవ్వకుండా కోర్టు ద్వారాగా దొంగ సమాచారం ఇచ్చి ఈరోజు డిగ్రీ తీసుకొని ఈ భూమిని ఖాళీ చేయండి, లేని పక్షంలో మీ ఇళ్ళని కూల్ చేస్తాము, కరెంటు కట్ చేస్తామని చెప్పేసి ఈ పేదలను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మేము చెప్తా ఉన్నాం ప్రజా సంఘాల తరఫున ఇది ఏమైనటువంటి మంచి పద్ధతి కాదు. పేదలు గవర్నమెంట్ ద్వారాగా పట్టాలు తీసుకున్నారు, నివేశన డీకే పట్టాలు మంజూరు చేసి ఉన్నారు. పక్కా గృహాలు ప్రభుత్వం నిర్మించినటువంటి పక్కా గృహాలని మొత్తం ఆడ కాలనీలో సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు గ్రామంగా ఉన్నటువంటి దాన్ని ఈరోజు పేదల భూమిని ఈరోజు వాళ్ళ పేదలకు లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు వీళ్ళు చేస్తూ ఉన్నారు. అందుకని మేము చెప్తా ఉన్నాం అధికారులు స్పందించి ఈ అమాయకులైనటువంటి పేదలకి ఉన్న స్థలాల్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఈరోజు ఇల్లుని ఖాళీ చేసి పడేసి పోతామంటే ఈ నష్టపరిహారం ఇదంతా ఎవరు భరాయించారు? ఎట్లా ఇది ఎవరో పట్టాలో ఉన్నటువంటి ల్యాండ్కి గవర్నమెంట్ ప్రభుత్వం ఎలా పట్టాలి? ఎందుకు వీళ్ళని పేదల్ని మోసం చేశారని చెప్పేసి ఈరోజు మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా స్పందించి అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలి. లేని పక్షంలో ఈ పేదలకు అండగా మేము ప్రజా సంఘాల తరఫున అండగా ఉంటాం. ఈ మండలంలో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీ యానాదులందరినీ ఏకం చేసి దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. గారు సానుకూలంగా స్పందించారు. ఈ సమస్య అంతకుముందు మంత్రి గారు దృష్టిలో ఉంది. గత 2017లో దీని మీద వాళ్ళు పిలిచి మాట్లాడటం జరిగింది. వాళ్ళు మంత్రి గారి ముందు ఒప్పుకున్నారు. తర్వాత దాన్ని కాదని చెప్పేసి కేసును కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. అందుకని అధికారులు పిలిచి చెప్పారు ఈ కాలనీ జోలు ఎవరైనా వెళ్ళొద్దు, కోర్టు ఇచ్చినటువంటి వాటిని కూడా అమలు చేయగాకండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎన్ని చెప్పినా కోర్టు ధిక్కారం కింద ఈ రోజు వీళ్ళని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఈ రోజు రాబోతా ఉంది. ప్రకృతి విధానంలో సాగు చేసిన పంటలతో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని నేటి కాలంలో ప్రతి ఒక్కరూ తినే ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అంతే ప్రాధాన్యత ఆరోగ్యానికి ఇస్తున్నారని బాపట్ల జిల్లా ప్రకృతి వ్యవసాయం జిల్లా అధికారి వాణిశ్రీ అన్నారు. అద్దంకి పట్టణంలోని వెలుగు కార్యాలయంలో సోమవారం ఫుడ్ బాస్కెట్ కార్యాచరణపై అవగాహన సదస్సును ఏర్పాటు చేయగా డిపిఎం వాణిశ్రీ హాజరయ్యి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి ద్వారా పండించిన ఉత్పత్తులను వినియోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, బహిరంగ మార్కెట్లో ఉన్న సరుకులు కల్తీతో కూడుకొని ఉన్నాయని, ఆ సరుకులు వాడి హాస్పిటల్కు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేసి మరింత పేదరికంలోకి కుటుంబాలు వెళ్తున్నాయని, అలా కాకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులను వాడి ఆరోగ్యంగా ఉండాలని వాణిశ్రీ పేర్కొన్నారు. ఫుడ్ బాస్కెట్ గురించి మీ వివోలో యానిమేటర్ సహాయంతో మీరు అంటే ముందస్తుగా 330 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. అంతేనే సోని
మీ వివోలో 330 హౌస్ కుటుంబాలు ఉన్నాయి. మీ వివోలో 360 సంఘాల్లో ఉన్న మహిళలందరూ కోసం మీరు మామూలుగా అయితే ప్రతి నెల ఒకసారి జరిగే ఇంటర్నల్ మీటింగ్స్ మీరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కేవలం ఫుడ్ బాస్కెట్ కోసం మాత్రం మీరు పెట్టుకోవాల్సిందే. మీటింగ్ పెట్టుకోవాలి మీ సభ్యులతో పిలుచుకొని, లేదా లీడర్స్ ఉంటారు కదా, గ్రూప్ 2 లీడర్స్ వాళ్ళతో పెట్టుకొని ఆ నెలకి కావాల్సిన సరుకులు ప్రకృతి వ్యవసాయంలో పండించేవి, మళ్ళీ సగ్గు బియ్యము బొంబాయి రవ్వ ఇట్లాంటివి కాకుండా, అవును కదా, ఈవెన్ గోధుమలు కూడా మనము పండించట్లేదు, ఎందుకంటే మన స్టేట్లో గోధుమలు కూడా పండవు. మిగతా చిరుధాన్యాలు అన్నీ పండుతుంది, ఇంకా మిగతా అన్నీ పండుతాయి. సాల్ట్ కూడా మనము కల్లుప్పు మీరు మామూలుగా చేసుకోండి. తర్వాత కందిపప్పు, కారము, మినపప్పు, పెసరపప్పు, చిరుధాన్యాలు, మినుములు, పెసలు, తర్వాత ధాన్యము, వేరుశనగ నూనె అయితే కనుక వేరుశనగ నూనె చక్కగా నుంచి ప్రకృతి వ్యవసాయంలో పండించిన వేరుశనగల నుంచి ఇవ్వడం జరుగుతుంది. మీరు ముగ్గురు మాత్రము ప్రోయాక్టివ్గా ఉండి, ఎందుకంటే ఎంఎస్ బాధ్యత ఏంటంటే మీరు బడ్జెట్ అడిగితే వెంటనే ఇచ్చే బాధ్యత మాత్రం ఎంఎస్ సభ్యులుగా తీసుకుంటారు. మీరు మాత్రము ఈ 360 కుటుంబాల్లో ఉన్న మీ సంఘాల్లో ఉన్న మహిళలను కూర్చోబెట్టుకొని వాళ్ళకి నిత్యావసర వస్తువులు నెలకి ఏవేవి ఎంత మోతాదులో కావాలో తెలుసుకోవటము, ఆ నెల 20వ తారీఖున వెంటనే మీరు మీ సంఘాన్ని హెచ్ఎండి ఎన్ఎఫ్ఏకి తెలియజేయడము, ఫుడ్ కమిటీ మెంబర్స్కి తెలియజేయడం, ఫుడ్ కమిటీ మెంబర్స్ నుంచి హెచ్ఎండి ఎన్ఎఫ్ఏ ద్వారా లోకల్ ఎంపీ ద్వారా మార్కెటింగ్ ఎన్ఎఫ్ఏకి ఇండెంట్ వస్తే ఈ 10 డేస్లో మళ్ళీ మేము అక్కడి నుంచి తెప్పించడము, అది ఫస్ట్ కల్లా మీకు అందుబాటులో ఉండేలాగా చూడటము అనేది వాళ్ళు తీసుకునే చర్యలు. మీరు మాత్రము ముందస్తుగా ప్రతి నెల ఇవ్వగలిగితే కనుక ఈ కార్యక్రమం బ్రేక్ లేకుండా జరుగుతుంది. కార్యాచరణ మనం ఏ విధంగా చేయాలనేది కూడా పై నుంచి మనం గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా కల్తీ లేనటువంటి, కలుషితం లేనటువంటి నిత్యావసర సరుకుల్ని వాడుకొని ఆరోగ్యకరంగా ఉండాలి అనేది ప్రకృతి వ్యవసాయం యొక్క ఉద్దేశం. అలాగే ప్రకృతి వ్యవసాయంలో భాగస్వాములైనటువంటి రైతులందరినీ మోడల్గా చూపిస్తూ ఆ గ్రామంలో మిగిలిన రైతులను కూడా ప్రకృతి వ్యవసాయంలో వచ్చేటువంటి పద్ధతుల్ని వాటిని అలవరుచుకుంటూ దానికి సంబంధించి ఏ విధంగా పురుగు మందులు వాడకుండా మన ప్రకృతి వ్యవసాయం ఏవైతే మనం ఘనజీవామృతం కావచ్చు, ద్రవజీవామృతం కావచ్చు, ఇట్లా రకరకాలైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి వనరులను మనం సమీకరించుకొని తయారు చేసినటువంటి మందులని, అంటే వాటిని మందులు అనకూడదు, వాటిని మంచి ఆచరణీయమైనటువంటి పద్ధతులను ఉపయోగించుకొని అవలంబించుకుంటూ రైతులు కూడా మంచి పంటను పండించే విధంగా ప్రోత్సహించడం అనేది ప్రకృతి వ్యవసాయం యొక్క ఉద్దేశం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రోజు కూలికి పోతే కానీ గడవని పరిస్థితుల్లో ఉన్నటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నెలలో కావచ్చు, సంవత్సరంలో కావచ్చు, కొన్ని వేల రూపాయలు వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల హాస్పిటల్కి పెడుతున్నటువంటి మనం చాలా చూస్తున్నటువంటి విషయాలు. వీటన్నింటినీ కూడా మనం నివారించాలి. ఎందుకంటే మన ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ పేదరిక నిర్మూలన. గ్రామీణ పేదరిక నిర్మూలన ఏ విధంగా జరుగుతుంది? మనం వేల రూపాయలు, లక్షల రూపాయలు ఇస్తే జరగదు. వాళ్ళ మైండ్ సెట్లో మంచి ఆహారాన్ని తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఎవరైనా కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మిగతా ఏ పని చేయగలరు. ఆరోగ్యంగా లేనప్పుడు మన కుటుంబానికి సంబంధించి మన జీవనోపాధిని మనం కొనసాగించలేము. ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి పంటలు తినాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, ప్రతి మహిళ ఆరోగ్యకరంగా ఉండాలి, వాళ్ళ పిల్లలు ఆరోగ్యకరంగా ఉండాలి. కలుషితమైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్లో సింగరకొండలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో సోమవారం శాశ్వత అఖండ హరే రామ నామ సంకీర్తన యాగ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన కార్యక్రమం జరిగింది. ముందుగా కోదండరామస్వామి వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి హరే రామ నామ సంకీర్తన ఏర్పాటు చేశారు. వనభోజన కార్యక్రమంలో భక్తులు పాల్గొని భోజనాలు చేశారు. ఈ సందర్భంగా రావూరి రంగయ్య మాట్లాడుతూ శాశ్వత అఖండ హరే రామ నామ సంకీర్తన యాగ సంఘం ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి కార్తీక మాసంలో కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నారని, వృద్ధుల ఆశ్రమం ప్రస్తుతం నడుస్తుందని, ఆశ్రమంలో 30 మంది వృద్ధులు ఉండగా ప్రతిరోజు వారికి 3 పూటల భోజనం పెడుతూ వసతి కల్పించారని, అలాగే నిత్యం హరే రామ సంకీర్తన కోదండ రామస్వామి దేవాలయంలో జరుగుతుందని రావూరి రంగయ్య తెలియజేశారు.
సింగరకొండ కోదండరామాలయంలో ఉన్నటువంటి శాశ్వత అఖండ హరే రామ నామ సంకీర్తన యాగ సంఘము మరియు శ్రీరామ ఉద్దులాశ్రమం తరపున ఆఖరి కార్తీక సోమవారము ఈ రోజున మేము వనభోజనాలు ఏర్పాటు చేసినాము. దాదాపుగా ఒక 4,000 మందికి వనభోజనాలు ఈ రోజున ఏర్పాటు చేసినాము. భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదములు స్వీకరించి దీన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ యొక్క భక్తిభావాన్ని తెలియపరచుకొని దేవుడి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ సంస్థ గత 30 సంవత్సరాల నుంచి సింగరకొండలో శాశ్వత అఖండ హరినామ సంకీర్తన యాగ సంఘము జరుగుతున్నది. 24 గంటలు ఏకాహము హరినామ సంకీర్తన ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో ఒక 30 నుంచి 40 మంది వృద్ధులు ఉంటారు. వాళ్ళు ఇద్దరిద్దరు కూర్చొని నిత్యము 24 గంటలు హరినామ సంకీర్తన చేస్తూ ఉంటారు. వాళ్ళని మేము పోషిస్తూ ఉంటాము. అది కాక దాతలు విరివిగా ఇష్టంగా ప్రేమగా ఈ చుట్టుపక్కల 2-3 మండలాల్లో ప్రాచుర్యం పొందినందువల్ల వాళ్ళు ఇక్కడ అనేక రకాలుగా శుభకార్యములప్పుడు కానీ పిల్లల బర్త్డే పార్టీస్ కానీ తర్వాత పెళ్లి రోజులు కానీ జ్ఞాపకార్థాలు కానీ ఇరివిగా ఇక్కడ మాకు అనేక రకాలుగా ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ సంస్థ సజావుగా బాగా జరుగుతుంది. అయితే ఇక్కడ వృద్ధులు అనేక రకాలుగా ఇంటి దగ్గర ఇబ్బందులు పడ్డ వాళ్ళు కానీ ఇంటికాడ సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు కానీ ఇంటి దగ్గర అవకాశం లేక ఉండేవాళ్ళు కానీ ఇక్కడ అందరూ మా దగ్గరికి ప్రతి వారం 2-3 వస్తుంటారు. సంవత్సరానికి దాదాపుగా ఒక 200-300 మంది వస్తుంటారు. వాళ్ళు మేము సేద తీర్చి అనునయ వాక్యాలు పలికి వాళ్ళకి అనేక రకాలుగా మన మనశ్శాంతి చేకూరుస్తున్నాము. మేము ఈ సంస్థ తరఫున సింగరకొండలో తిరునాళ్ళ సందర్భంగా 4,000 మందికి భోజనాలు పెడుతున్నాము. కార్తీక మాస వనభోజనాలు గత 5 సంవత్సరాల నుంచి మేము ఏర్పాటు చేస్తున్నాము. సవ్యంగా ఇష్టంగా ప్రేమగా జనబాహువులను అందరికీ ఆహ్వానాలు పంపి వాళ్ళందరూ వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి సంతోషంగా ఉండేదానికి ప్రశాంతతగా ఉండేదానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాము. 50,526 521 రూపాయలు 52 రూపాయలనా 52 57 రూపాయలు 25,000 గోరంట లక్ష్మీనారాయణ అద్దంకి 25,000 చెన్ను సాహెబ్ సయ్యద్ అద్దంకి 30,000 రూపాయలు నర్రా గోపాలరావు గారు అద్దంకి 25,000 రూపాయలు గుండు అంజయ్య గారు 25,000 కొత్త సింగరకొండ వద్ద ఉన్న గురుకుల పాఠశాల సమీపంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో త్వరలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో సోమవారం శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ వాజ్పేయి విగ్రహం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారని,
ఎట్టకేలకు అందరి సహకారంతో విగ్రహం ఏర్పాటు చేసేందుకు నేడు భూమి పూజ చేశారని, వేగవంతంగా పనులు పూర్తి చేయించి విగ్రహం ఆవిష్కరణ చేస్తారని చెప్పారు. విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఎన్డీఏ కూటమి నేతలందరూ ముందుకు వచ్చారని, అందరి సహకారంతో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఎంతో ఘనంగా వాజ్పేయి జయంతి నాడు ఆవిష్కరణ చేసేందుకు సన్నాహాలు చేయిస్తున్నారని తెలియజేశారు. ఈరోజు అద్దంకి పట్టణం సింగరకొండ పరిసర ప్రాంతంలో మాజీ భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ నిర్మాణం కొరకు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి మేడం గారి సహకారంతో మన మంత్రివర్యులు పెద్దలు కొట్టిపాటి రవికుమార్ గారి ఆశీర్వచనంతో ఇక్కడ భూమి పూజ కార్యక్రమం, మరి అద్దంకిలో ఉన్నటువంటి పెద్దలందరినీ కలుపుకొని ఇక్కడ వాజ్పేయి గారి విగ్రహ నిర్మాణం కొరకు ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ యొక్క ఏదైతే భారత ప్రధాని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆలోచన విధానం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆర్థికంగా ఎదగాలి. వీరందరూ కూడా ఎదగాలి అంటే రవాణా వ్యవస్థ మెరుగుపడాలి, భారతదేశంలో రోడ్ల కనెక్టివిటీ బాగుండాలి, అప్పుడే సమయం ఆదా అయ్యి అందరూ కూడా ముందుకు వెళ్ళడానికి చాలా బాగుంటుందని దూరదృష్టితో నేషనల్ హైవేలకు 4 రోడ్ల 6 లైన్ల రహదారులకు కానీ రూపకల్పన చేసి ఈరోజు జాతీయ రహదారులు భారతదేశం ప్రపంచ దేశాల్లోనే భారతదేశం అత్యధిక రహదారులు కలిగిన దేశంగా 2వ స్థానానికి రావడం మూలానికి సృష్టికర్త అయినటువంటి పెద్దలు గౌరవనీయులు భారత మాజీ ప్రధాని అయినటువంటి వాజ్పేయి గారి విగ్రహ నిర్మాణం అద్దంకి నియోజకవర్గంలో అద్దంకి పట్టణంలో మరి నిర్మించుకోవడం నిజంగా రాజకీయాల అతీతంగా ఆయన అభిమానించేటువంటి ఆయన అభిమానులకు కానీ మరి భరతమాత ముద్దు బిడ్డలందరికీ కూడా ఎంతో ఆనందదాయకంగా భావిస్తూ ఈ యొక్క విగ్రహ నిర్మాణానికి సహకరిస్తున్న పెద్దలకు ప్రత్యేకంగా అడిగిన వెంటనే మాకు తగు స్థలాన్ని కేటాయించి వెన్నుదంటే అటువంటి మహానుభావుని విగ్రహం ఉంటే మంచిదని మాకు తోడ్పాటును అందించినటువంటి మన డైనమిక్ ఎమ్మెల్యే కొట్టిపాటి రవికుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పెద్దలు పార్టీ పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంటు సభ్యులైనటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి మేడం గారికి ఇంకా మా మంత్రివర్యులు పెద్దలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోటరీ అసిస్టెంట్ గవర్నర్ మహమ్మద్ రఫీ తండ్రి మీరా సాహెబ్ సోమవారం మృతి చెందగా వారి కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు నేత్రాలను రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శంకరకంఠి హాస్పిటల్కు దానం చేశారు. గుంటూరు శంకరకంఠి వైద్యశాల నుంచి వైద్య బృందం వచ్చి నేత్రాలను స్వీకరించి తరలించారు. ఈ సందర్భంగా రోటరీ సభ్యులు మీరా సాహెబ్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జెండాల ఆధారిత హింసకు వ్యతిరేకంగా జాతీయ కార్యక్రమం నవంబర్ 25 తేదీ నుండి డిసెంబర్ 23వ తేదీ వరకు నిర్వహిస్తున్నారని వెలుగు ఏపీఎం కోటేశ్వరరావు అన్నారు. అద్దంకి మండలం వెలుగు కార్యాలయంలో సోమవారం జెండాల ఆధారిత హింసకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీని నిర్వహించి మానవహారం చేశారు. ఈ సందర్భంగా ఏపీఎం కోటేశ్వరరావు మాట్లాడుతూ జెండాల ఆధారిత హింసకు వ్యతిరేకంగా జాతీయ కార్యక్రమం 4 వారాల పాటు గ్రామాల్లోని ఎస్హెచ్జి మహిళలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నారని, లింగ వివక్ష, మహిళలు పురుషుల మధ్య అసమానత్వం, మహిళలపై జరిగే అత్యాచారాలకు వ్యతిరేకంగా కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు. బాల్య వివాహాలను మరియు బలవంతపు వివాహాలను, గృహ హింసలను వ్యతిరేకించడం, సమాన విద్య అందించడంపై అవగాహన కల్పించాలన్నారు. ఎక్కడా కూడా పని ఒక ఉద్యోగం చేసే ఆఫీసులో కావచ్చు, ఎక్కడన్నా పని చేసే చోట కావచ్చు, మిగతా పై అధికారులు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళని వివక్షకు గురి చేయకూడదు, వాళ్ళని చిన్న చూపు చూడకూడదు, వాళ్ళని వేరే దృష్టితో చూడకూడదు, తప్పుడు ఆలోచనతో చూడకూడదు, ఆ హింస అనేది ఉండకూడదు. మీరు నిత్యం వార్తల్లో కనుక చూస్తే
చిన్న చిన్న వయసు ఉన్న పిల్లలు. మనం నేను ఒక న్యూస్ వరిసాలో న్యూస్ వార్తలు వస్తాయి చూస్తే నేను అర్థం. దాంట్లో 9 ఏళ్ల పాప అవుట్ ఆఫ్ స్టేట్ గర్భిణి 9 ఏళ్ళు ఉంటుంది పాప, గర్భం వచ్చింది. అంటే అంత నీచమైన సంస్కృతిలో ఉన్నారు సొసైటీలో. మనం కూడా మన మగపిల్లల్ని బయటికి పంపేటప్పుడు ఎటువంటి మంచి మాటలు చూసి పంపాలో అది చెప్పండి. ఎందుకంటే బయటికి వెళ్ళిన పిల్లలు, ఆడపిల్లలు మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ మన ఇంటికి వస్తారు అనేది నమ్మకం చాలా తక్కువ ఉంది రోజు. మగవాళ్ళు పర్టికులర్గా వాళ్ళు పెట్టే హింస కావచ్చు, కొంతమంది గాలిగా తయారవడం, బజార్లను చదువుకోమని మనం అనుకుంటున్నాం. మనం అక్కడ ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. ఫోన్లు ఇస్తున్నాం, అంత స్మార్ట్ ఫోన్ ఇస్తున్నాం, దానికి ఏం చూస్తున్నాడో తెలియదు. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఒకటని లేదు, ప్రతిదీ మంచి కంటే చెడుకు ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఏం చేస్తున్నారో మన పిల్లలు మీరు కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. నిత్యం వాళ్ళని ఫాలోఅప్ చేయండి. బయటికి వెళ్ళేటప్పుడు పక్కన ఉన్న ప్రతి వాళ్ళు కూడా మన సోదరులాగే చూడాలి, మనం ఎటువంటి వేరే ఆలోచించకూడదు అని చెప్తాను. అందుకే మనం ఏంటంటే ఈ రోజు నుంచి వచ్చే నెల 23వ తేదీ వరకు 1 నెల రోజుల పాటు మన గ్రామ సంఘాల్లో ఉన్న గ్రూపుల్లో ఉన్న అందరం కూడా జెండర్ ఆధారిత వ్యతిరేకంగా కొడుకైనా ఇద్దరికి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటాం. మేము కూతురు కొడుకు అనే తారతమ్యం చూపము. సమాన విద్య ఎదుగుదల కోసం కూతురు కొడుకు ఇద్దరికి సమాన అవకాశం కల్పిస్తాం. బాల్య మరియు బలవంతపు వివాహాలు, గృహహింసను మేము కలిసి వ్యతిరేకిస్తాము. మేము మా కొడుకులను కూడా మహిళలు మరియు బాలికలను గౌరవించే విధానం నేర్పుతాము. మహిళలపై జరిగే ఏ రకమైన హింసనైనా మేము వ్యతిరేకిస్తాము. అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవాలయంలో సోమవారం విగ్రహ ప్రతిష్ఠిత కార్యక్రమం జరిగింది. స్వామీజీ రామానంద్ నాథ్ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠిత, తదుపరి పూజ కార్యక్రమాలు, వివిధ రకాల హోమ కార్యక్రమాలు జరిగాయి. అనంతరము భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ దినం శ్రీ బొమ్మసంపాడు గ్రామంలో శ్రీ మా శిష్యుడైన రమానంద గారిచే ఈ సత్కార్యం జరుగుతుంది. ఈ సత్కార్యానికి ఇచ్చేసిన భక్తులకు, గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఉదయం శ్రీమాత రాజరాజేశ్వరి దేవత విగ్రహ ప్రతిష్ట జరిగింది. చాలా ఘనంగా జరిగింది. చాలామంది భక్తులు వచ్చేసి ఈ కార్యాన్ని శుభప్రదం చేశారు. కాబట్టి ఈ గ్రామ ప్రజలకు చేసిన భక్తులకి అందరికీ నా ధన్యవాదాలు. ఎప్పుడు ఎల్లప్పుడూ అమ్మవారి అనుగ్రహం భక్తులకి, ఈ గ్రామ ప్రజలకు కలగాలని కోరుకుంటున్నాను. శ్రీ రాజరాజేశ్వరి శక్తిపీఠం గురించి శ్రీ శ్రీ శ్రీ
ఏఎస్ఐ న్యూస్ సమాప్తం. నమస్కారం.